ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనంలో దేవుడు మనకును ఒక మాట హెచ్చరిక చేస్తున్నాడు. హల్లెలూయా, స్తోత్రము తండ్రి. 5వ అధ్యాయము 15వ వచనము 16వ వచనంలో, దినములు చెడ్డవి గనక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా. చూడండి, ఇక్కడ దేవుడు వాక్యము సంఘానికి, ఎఫెసీల సంఘానికి చెప్తున్నాడు. ఇక్కడ హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చి సంఘానికి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? దినములు చెడ్డవి గనక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా మీకును మీరు చూసుకున్నాడని దేవుడు చెప్తున్నాడు. మరి సమయమని పోనీయొద్దు. దినములు ఎట్లా ఉన్నాయంటే అంత్యకాల దినములో ఉన్నాం. మనం ఎక్కడున్నాం? మనం అంత్యకాల దినములో ఉన్నాం. నీ సమయం అంతా నీ సొంతానికి వాడుకుంటున్నావు కావచ్చు, నీ సమయం అంతా దుర్వ్యాపారానికి వాడుకుంటున్నావు కావచ్చు, నీ సమయం అంతా దినములల్లా నువ్వు దేవునికి ఒక్క గంట అయినా మనం సమయం ఇస్తున్నామో అది నీకు తెలుసు, నీ దేవునికి తెలుసు. కాబట్టి ఎఫెసీయుల సంఘానికి దేవుడు హెచ్చరిక ఏం చేస్తున్నాడు అని అంటే, దినములు చెడ్డవి, ఈ దినములు చెడ్డవి, అపవాది చేతులు ఉన్నాయి దినాలు. కాబట్టి సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోవాలి. సమయాన్ని పోనీయకుండా. చూడండి, మీ భూమిని సృష్టించిండు దేవుడు, ఆకాశాన్ని సృష్టించిండు, ఇంకా సమస్యముని సృష్టిలో అంతా సృష్టించి ఆఖరికి ఎవరిని సృష్టించిండు, ఎవరిని నిర్మించిండు అని అంటే నరుని. హల్లెలూయా. ఈ నరుని సృష్టించి ఆదాముని చేసిన తర్వాత, అవ్వని చేసిన తర్వాత, వీరిద్దరిని తోటలో పెడితే వారిద్దరూ అపవాదితో మోసపోయి వారు ఆత్మీయంగా చచ్చిపోయి, దేవుడు శపించిన తర్వాత నువ్వు ఇలాగైతే బ్రతుకుతావు, నువ్వు ఇలా పని చేసుకొని బ్రతుకుతావు, నువ్వు ఇట్లయితే బ్రతుకుతావు అని చెప్పి, ఆ తర్వాత ఆదాము అవ్వ అనేకులని జనములు వారి ద్వారా కలిగిన తర్వాత భూమి అంతటనంట ఎట్లున్నారంట జనం. చూడండి ఒకసారి ఆదికాండం 6వ అధ్యాయం. దినములు చెడ్డవి. ఎఫెసీయులు రాసిన పత్రికలో రాసిండు దేవుడు. మరి ఆదికాండములో కూడా దేవుడు చెప్తున్నాడు ఏమనంట, 6వ అధ్యాయం 12వ వచనం. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది ఏమై ఉన్నదంట? ఏమై ఉన్నది? చెడిపోయి ఉన్నది. ఎవరిని బట్టి చెడిపోయింది భూమి? హల్లెలూయా. భూమి ఏమైనా పనిచేసేదా? భూమికి ఏమైనా మనసు ఉందా? భూమికి ఏమైనా ప్రాణం ఉందా? లేదు. మరి దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడు ఈ మాట? చూడు, దేవుడు భూలోకమును చూచినప్పుడు అంట అది చెడిపోయి ఉండేనే అంట. భూమి కలుగునుగా కంటే భూమి, ఆకాశం కలుగునుగా కంటే ఆకాశం. మరి ఆకాశం చెడిపోయిందని రాసింది అక్కడ? లేదు. మరి భూమి చెడిపోవడానికి కారణం ఏంటిది? చూడు అక్కడ కింద రాసింది, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపి వేసుకుని ఉండిరి. ఏం చేసుకున్నారంట? వారి మార్గాన్ని చెరిపి వేసుకున్నారు. భూమి మీద శరీరులందరూ కూడా తమ మార్గములంతా కూడా చెరిపి వేసుకున్నారు. సత్యం పాడైపోయింది. సత్యం ఏమైపోయింది? భూలోకం అంతా చెడిపోయింది. ఎవరిని బట్టి? శరీరులను బట్టి. శరీరులు అంటే మనుషులను బట్టి ఆయన బాధపడుతున్నాడంట. ప్రభు ఏమని బాధపడుతున్నాడు? ఆయన బాధపడుతున్నాడు. ఎట్లంట? పైన రాసి చూడండి, 11వ వచనం. భూలోకము దేవుని సన్నిధి చెడిపోయి ఉండెను, భూలోకము బలాత్కారముతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపి వేసుకుని ఉండిరి. కాబట్టి నోవాహుతో చెప్తున్నాడు, భూమి బలాత్కారంతో నిండి ఉన్నది కనుక
నా సన్నిధిని వారి అంతము ఏమొచ్చిందంట? నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. దినములు చెడ్డవి గనక. హల్లెలూయా. దినములు చెడ్డవి. ఎవరిని మృంగుదానా అని చూస్తున్నాడు అపవాది. ఎవరిని మృంగుదానా అని చూస్తాడు అపవాది. శరీరులందరూ కలిసి దేవుని మార్గం తప్పిపోయారు. ఏమొస్తుంది? దేవుని మార్గం తప్పితే ఏమొస్తుంది చెప్పండి? వింటున్నారు వాక్యం? దేవుని మార్గం తప్పితే ఏమొస్తుంది? ఆయన సన్నిధిలో అంతం వస్తుంది. హల్లెలూయా. అంతం ఆరంభం. అంత్యకాల దినంలో ఉన్నాం మనం. అంతం ఆరంభం. ఐగుప్తు దేశం నుంచి ఇశ్రాయేలు ప్రజల్ని విడిపించినాడు దేవుడు. కష్టంలో ఉన్నాడు. వాళ్ళు మూలుగుచున్నప్పుడు వారు నిత్యము రోజు ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు వారు ఏం చేస్తున్నారు? ఇశ్రాయేలు ప్రజలు ఏం చేసేవారు తెలియదా? ఎవరికి వాక్యం ఏం చేసేవారు? ఇటుకలు. హల్లెలూయా. ఇటుకలు చేసేవారు. పరో ఇటుకలు చేపించేవాడు. వారి మట్టి వారు తెచ్చుకోవాలి, వారి మట్టి వారు తొక్కాలి. వారు ఉదయం మొదలుకొని టార్గెట్, వారికి ఒక టార్గెట్, ఇన్ని ఇటుకలు చేయాలి. రోజు ఇటుకలు చేస్తున్నారు. దెబ్బలు తింటున్నారు. పరవతోని కష్టపడుతున్నారు, బాధపడుతున్నారు. రాత్రిపూట వాళ్ళు ఏం చేస్తున్నారట? ఆ కష్టపడి మూలుగుచున్నారంట. హల్లెలూయా. మూలుగుచున్నారంట. ఆ మూలుగు ఎవరున్నారు? ఎవరున్నారు? సర్వోన్నతుడు. హల్లెలూయా. పరలోకపు తండ్రి. ఆ భూమిని, ఆ ఆకాశాన్ని, ఈ సమస్తముని, నిన్ను నన్ను సృష్టించిన దేవుడు. ఎవరు వింటారంట మూలుగు? మనుషులు విన్నారా? ఆ రాత్రి పూట మూలుగు పరలోకములున్న తండ్రి విని మోషేతో చెప్పినాడు, మోషే నా ప్రజల మూలుగు నేను విని అన్నాను. అయితే నువ్వు వెళ్ళి నా ప్రజలను విడిపించు, నా ప్రజలను విడిపించు. వారు మూలుగుతూ ఉన్నారు, నా ప్రజలను విడిపించు. ఎవరు తెచ్చుకున్న కష్టం అది? వాళ్ళకు వాళ్ళు తెచ్చుకున్న కష్టం. అయినా దేవుడు ప్రేమించి, మిక్కిలి ప్రేమించి మోషేని పంపించి నా ప్రజలను విడిపించు అనంటే మోషే వెళ్ళినాడు కర్ర పట్టుకొని. దేవుడు కర్రను దీవించి చేతికిచ్చి, ఈ కర్ర ద్వారాను అనేక అద్భుతాలు. ఏం కర్ర అది? ఏం కర్ర? దుడ్డు కర్ర. హల్లెలూయా. దుడ్డు కర్ర దేవుడు ఇచ్చిండు. దేవుడు మోషేకు దుడ్డు కర్ర ఇచ్చిండు. ఆ దుడ్డు కర్ర మోషే చేతుల నుంచి ఖడ్గాను తీసివేసి, ఎవరు అయినా యుద్ధం చేసేవాడు పరాక్రమశాలి, అనేక యుద్ధములు ఆయన చేతుల నుంచి ఖడ్గం తీసివేసి ఆయనకు ఏమిచ్చిండు? దుడ్డు కర్ర ఇచ్చిండు. హల్లెలూయా. ఆ దుడ్డు కర్ర తీసుకొని నువ్వు వెళ్ళి నా ప్రజలను నువ్వు విడిపించి. ఓకే, వెళ్ళినాడు. మాట మాంద్యంగల వాడును ప్రభు అన్నా కూడా వెళ్ళే దేవుడు. నాకు మాట రాదు అన్నా కూడా దేవుడు వెళ్ళే, నువ్వు వెళ్ళాల్సిందే. నువ్వు వెళ్ళి నువ్వు అక్కడి నుంచి ఇలా ప్రజలని విడిపించుకొని తీసుకుని రా. నేను మాట ఇచ్చి ఉన్నాను. ఎవరితో? ఎవరితో? నేను అబ్రహాంతో మాట ఇచ్చిన, నీ సంతానానికి నేను పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని నేను కానాను దేశం నేను ఇస్తా. నువ్వు వెళ్ళు, కానాను నడిపించు అని అంటే మోషే వెళ్ళినాడు. మోషే అనేక అద్భుతాలు, ఆ కర్ర దుడ్డు కర్రతో అద్భుతాలు, ఆశ్చర్యకారాలు చేసినాడు. చేసి మూలుగుతున్న ప్రజలని ఐగుప్తు దేశం నుంచి విడిపించి తీసుకొచ్చిండు. ఎక్కడికి? ఎక్కడ తీసుకొచ్చిండు? వారిని అరణ్యములు దాకా వచ్చిండు. అరణ్యము దాకా వచ్చిండు. రాగానే మొదటి వారికి వ్యతిరేకం, మొదటి శ్రమ ఏంటిది? ఎర్ర సముద్రం. హల్లెలూయా. మొదటి శ్రమ ఎర్ర సముద్రం. పరవ తరుముతున్నాడు ఎర్ర సముద్రుడు. దేవుడు అది కూడా దాటిచ్చిండు. ఎర్ర సముద్రాన్ని కూడా దేవుడు దాటిచ్చిండు. సరే, ఎర్ర సముద్రం దాటిచ్చిండు. కానీ మనుషుల ఇచ్చలు వేరు, ఆశలు వేరు, ఇష్టము వేరు, అత్యాశ వేరు. ఎట్లా? మనుషులకు ఇచ్చలు వేరు అని అంట. ఆశ ఉండాలి, తప్పు లేదు. హల్లెలూయా. ఆశ ఉండాలి, కానీ అధిక ఆశ, అత్యాశ, ఇచ్చలు, మనుషుల కోరికలు అవి. అయితే ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలని మోషే ఐగుప్తు దేశం నుంచి విడిపించిన తర్వాత మోషే ఎంత కష్టపడి వారిని విడిపిస్తే వీళ్ళు గుడారాల దగ్గర కూర్చొని అంట. వినండి మంచి వాక్యం. గుడారాల దగ్గర కూర్చొని ఏం చేస్తున్నారంట? గుడారాల ముందు కూర్చొని ఏం చేస్తున్నారు ప్రజలు? అయ్యో, ఏమంట? అయ్యో, ఎక్కడ వెళ్ళావయ్యా మోషే? మాకు ఇప్పుడు చికెన్ కావాలి. హల్లెలూయా. మాకు మటన్ కావాలి. ఇప్పుడు నువ్వేం చేస్తావో? మాకు మటన్ కావాలి.
మాకు చికెన్ మాంసం కావాలి, ఇచ్చా. ఏంటిది అది? ఆశ. మాంసప్రియులు. ఏంటంట? కీరకాయలు తినేది మేము, దోసకాయలు తినేది, ఆనకాయలు తినేది, మంచి ఎద్దులు కోసుకునేది, మంచిగా మాంసంతో తిని తృప్తి పడేది, పర్వతో కొరడా దెబ్బలు తినేది. అయినా మాకు అదే ఇష్టం. కానీ దేవుడు ఆ కష్టం నుంచి విడిపించిన తర్వాత మనిషికి అధిక ఆశ, ఇచ్చ, మాకు మాంసం కావాలి. ఇప్పుడు వాళ్ళు ఏం తింటారు? ఇప్పుడు మన్నా. ఎవరు తినేది మన్నాది? ఎంత ధన్యత కాదంట. అసలు సంఖ్యాకాండం. ఆశ నాశనకరానికి నడిపిస్తుంది, అత్యాశ మరణానికి నడిపిస్తుంది. అది సంఖ్యాకాండం ఏం చేస్తుందంట? ఆశ నాశనానికి నడిపిస్తుంది. ఆ నాశనమే ఇష్టంగా అనిపిస్తుందంట మనిషికి. నాశనం గుండా వెళ్తున్నప్పుడు మనుషులకు జ్ఞానము దినములు ఎట్లున్నాయంటే ఇవి చెడ్డ దినములు. మనుషులు చెడ్డ దినములు బ్రతుకుతున్నాం. ఈ లోకమంతా కూడా, భూమి అంతా కూడా ఏమైపోయిందంట? పాడైపోయి ఉన్నది, చెడిపోయి ఉన్నది అని చెప్తున్నాడు దేవుడు. ఈ శరీరాల ద్వారా, ఈ మనుషుల ద్వారా ఈ భూమి అంతా చెడిపోయింది. అయితే మనిషికి ఆశ నాశనానికి నడిపిస్తుంది. అది మనిషి కష్టంలో ఉన్నప్పుడు, ఐగుప్తులో ఇశ్రాయేలు ప్రజలు మూలుగుతున్నప్పుడు మోషేని పంపించి ప్రజలను విడిపించి ఆకాశమన్నని కురిపిస్తున్నప్పుడు, ఆకాశము దేవదూతలు తినే ఆహారం నీకు ఇచ్చి తృప్తిగా నువ్వు తిని నువ్వు కానాను దేశానికి వెళ్ళమని అంటే, గుడారాల ముందర కూర్చొని ఏడుస్తున్నారు. మోషే ఎక్కడ పోయినావయ్యా? సంఖ్యాకాండం 11వ అధ్యాయం చూడండి. 11వ అధ్యాయం హల్లెలూయా 1 నుంచి ఈ అధ్యాయం అంతా ఉంటుంది వీరికి, ఇశ్రాయేలు ప్రజల గురించి. ఈ అధ్యాయం వివరించాలంటే 3 ప్రసంగాలు సరిపోతాయి, సమయం సరిపోదు ఈ ఒక్క అధ్యాయం వివరించాలంటే. ఇక్కడ కొన్ని పాయింట్లు చెప్తాను నేను. జనులు ఆయాసమును గూర్చి అంట. చదవండి. ఆయాసమును గూర్చి ఏం చేస్తున్నారంట? వాళ్ళు సనుగుచుండగా అది యెహోవాకు వినబడెను. నువ్వు సనుగుతే ఎవరికి వినబడుతుంది? హల్లెలూయా. నువ్వు ఆయాస పడితే ఎవరికి కనబడుతుంది? నువ్వు అసూయ పడితే ఎవరికి వినబడుతుంది? చెప్పండి గట్టిగా. నువ్వు ఆయాస పడితే దేవునికి వినబడుతుంది, నువ్వు సనుగుతే దేవునికి వినబడుతుంది. ఎవరి మీద సనుగుతున్నారు వీళ్ళు? చూడు. యెహోవా దాన్ని వినినప్పుడు ఆయన కోపము, యెహోవా అగ్ని వారిలో రగులుకొని ఆ పాలెంలో ఒక కొనను, ఒక కొన గుడారాలు వేసుకుని. ఎంతమంది వీళ్ళు? 6 లక్షల కాలుబలం, 6 లక్షల యుద్ధ కాలుబలం ఒక కొనకు అంటుకుంది. ఆల్రెడీ ఒక కొన, ఒక కొసకు అంటుకుంది అగ్ని. అగ్ని కురిపించినాడు. కొన అంటుకోగానే జనులు మోషేకు, హల్లెలూయా, మోషేకి ఎందుకు మొరపెట్టాలి? జనులు మోషేకి ఎందుకు మొరపెట్టాలి? చదువు. జనులు మోషేకు మొరపెట్టగా మోషే యెహోవాకు వేడుకొనినప్పుడు, ఎవరిని వేడుకుంటున్నాడు? యెహోవాను వేడుకొనినప్పుడు ఆ అగ్ని. మరి మోషే ఎందుకు వేడుకోవాలి ఆ ప్రజల గురించి? సనుక్కున్నారు కదా, ఆయాసపడుతున్నారు. కష్టం లేదు. కానాను దేశాన్ని నడిపిస్తున్నాడు దేవుడు ప్రజలని. పాలు తేనెలు ప్రవహించే దేశానికి వాగ్దానం ఇచ్చిన దేవుడు వాగ్దానాలకు నడిపిస్తున్నాడు. అయినా నీకు సనుగెందుకు? అయినా నీకు ఆయాసం ఎందుకు? అయినా నీకు బాధ ఎందుకు? ఆ సనుకొనగానే ఎవరు విన్నారట? మోషే విన్నాడా? అహరోను విన్నాడా? మిరియాము విన్నదా? మరి ఇంకెవరు విన్నారు? యాజకుడు విన్నాడా? సేవకుడు విన్నాడు? లేదు. డైరెక్ట్ పరలోకానికి వెళ్ళింది కాదు. హలో, ఆ డైరెక్ట్ పరలోకానికి వెళ్ళింది కాదు. ఆయన విన్నాడంట. వినుడితోనే కోపం వచ్చి ఓ కొన అంటుకుంది ఆల్రెడీ అగ్నితో. అంటుకోగానే ప్రజలు ఉరికొచ్చి మరి దేవుని మొక్కాలి కదా. మోషేకు మొరపెట్టినారట. మోషే ప్రార్థించగానే అగ్ని ఏమైపోయింది? చల్లారిపోయింది. అగ్ని చల్లారిపోయింది. యెహోవా అగ్ని వారిలో రగులుకొనినందున ఆ చోటికి తబేరా అను. తబేరా అంటే ఏంటిది? తబేరా అంటే మంట. చల్లారిపోయింది మోషే మొరపెట్టగానే.
ఆ మంట అంతా కూడా చల్లారిపోయింది. చూడు 4వ వచనం, వారి మధ్యనున్న చదవండి, వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనుపరచగా ఇశ్రాయేలును మరలా ఏడ్చి మాకెవరు. ఎంత బుద్ధిహీనత! హల్లెలూయా! ఎంత బుద్ధిహీనత కదా! అగ్నితో కాల్చేసినా కూడా సిగ్గురాలేదు, పచ్చిగా మాట్లాడచ్చు. అగ్నితో కాల్చి వేసినా కూడా బుద్ధి రాలే. మిశ్రిత జనము, మిశ్రిత జనం, దేవునికి విరోధులు వారు, మాంసాపేక్షకులు. అంటే మాంసం పెట్టుకోకుండా వచ్చు. ఈ భూమి పైన భూమి ఎందుకు చెడిపోయింది? ఎవరని చెప్పగలుగుతారా? భూమి ఎందుకు చెడిపోయింది? భూమి మీద శరీరాలు అంటే జనులు, నరులు ఏం చేస్తున్నారు? త్రాగుతూ తినుచు ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. వాళ్ళ ఇష్టం అంటే నాశనానికి. హల్లెలూయా! ఆశ నాశనానికి నడిపిస్తుంది. అది ఇచ్చ మరణానికి నడిపిస్తుంది. ఇప్పటిదాకా అగ్ని కాల్చివేసిండు మరి మోషే మొరపెట్టగానే అగ్ని చల్లారింది. మిశ్రిత జనం, దేవునికి విరోధులు, ప్రార్థించరు, దేవునికి లోబడరు. దేవుని వాక్యం అంటే భయం ఉండదు, దేవుని సన్నిధి అంటే భయం ఉండదు. ఈ మిశ్రిత జనానికి ఏం కావాలి? మాంసాపేక్షులు అంట వీళ్ళు. దాని కొరకు ఏం చేస్తున్నారు వాళ్ళు? ఏం చేస్తున్నారు? ఏడుస్తున్నారంట. అవసరమా? ఏడుస్తున్నారు. మళ్ళా ఏడ్చి ఏమంటున్నారు? మాకు మాంసం ఎవరు పెట్టిందరు? మూలుగుతున్నప్పుడు, వెనకకెళ్ళి కొరడా దెబ్బలు తీసుకొని ఈపులో పడుతున్నప్పుడు, పని చేస్తున్నప్పుడు, కష్టపడి రాత్రంతా మూలుగుతున్నప్పుడు గుర్తుకు రాలే ఎవరు మాంసం పెడతారు? పరో మాంసం పెట్టిండా నీకు చెప్పండి ఎవరన్నా? నీవు మనం దిక్కు లేనప్పుడు, దిక్కు లేని స్థితిలో ఉన్నప్పుడు నీకు ఎవరు పెట్టారు? మనుషుల దగ్గర తీసినారు కాదు కదా, మనకు దగ్గర తీసి. దేవుడు మన మూలు విన్నాడు, మన కష్టం విన్నాడు, మన ఏడుపు విన్నాడు, మన దుఃఖం విన్నాడు. నువ్వు అంతరంగంలో ఏడ్చిన ఏడుపు విన్నాడు, రహస్య గదిలో నువ్వు చేసిన ప్రార్థన విన్నాడు దేవుడు. ఆ ఆకాశం మీద ఉన్న ఆసీనుడు నీ ప్రార్థన విని, నీ మూలుగులు విని మోషేని పంపించి ఐగుప్తు దేశం నుంచి వెళ్ళి, ఆ కష్టం నుంచి విడిపిస్తే నువ్వు ఇప్పుడు ఏడ్చుకుంటూ కూర్చుంటావా? ఆయాసపడతావా? సనుగుతావా? అంత ఆశ ఇంకా సరిపోదా? మనకు దేవుడు ఇచ్చిన ఆరోగ్యం, దేవుడు ఇచ్చిన విడిపించిన బంధకం నుంచి విడిపించింది సరిపోలే. ఏడ్చినారంట. మాకు మాంసం ఊరు పెట్టెదరు. ఐగుప్తులో మేము, చూడండి 5వ వచనం, ఐగుప్తులో మేము ఉచితముగా తిరిగిన చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూరగాయలను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకమునకు నేను తిరిగినది, పేకాట ఆడింది, మోసం చేసింది, తాగింది, వ్యభిచారం చేసింది, ఉచితంగా మేము దెబ్బలు తిన్నది, అన్ని మాకు జ్ఞాపకం వస్తుంది. మనం ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఇప్పుడు ఆ ప్రజలు ఏం చేస్తున్నారు? తామస్ నవ్వుతున్నావు. ఏం చేస్తున్నారు ఆ ప్రజలు? ఇప్పుడు కష్టపడుతురా? నాగలు బట్టి దున్ని ఆహారం పండించుకుంటున్నారా? ఉచితమైన మన్నా, దేవదూతలు తినే మన్నా కురిపిస్తున్నప్పుడు వారికంట మేము ఉచితంగా చేపలు తింటివి. రోత జీవితం కదా అది, రోత జీవితం. ఉచితమైనది రోత జీవితం. అవును, మరి ఆ ఉచితంగా తిన్నప్పుడు అక్కడ ఉల్లిపాయలు, కీరకాయలు, ఉల్లిపాయలు అన్ని ఏమున్నాయి అక్కడ? కూరగాయలు, మరి దోసకాయలు, మరి తెల్లగడ్డలు అన్ని జ్ఞాపకం వస్తున్నాయంట. మరి మూలిగిన జ్ఞాపకం వస్తలేదా? చెప్పండి. మూలిగిన కష్టపడ్డది కష్టం జ్ఞాపకం వస్తలేదా? నువ్వు ఏడుపు జ్ఞాపకం రాదా? నువ్వు అప్పుల స్థితిలో ఉన్నప్పుడు జ్ఞాపకం రాలేదా? నువ్వు అనారోగ్య స్థితిలో మరణం అంచులోకి వెళ్ళినప్పుడు ఏ మనిషిని దాదాపు కూడా తీసుకురానప్పుడు మరి అవన్నీ జ్ఞాపకం ఎందుకు వస్తున్నావు? అయ్యా మరి మేము మూలిగినప్పుడు ప్రభా మమ్మల్ని విడిపించినావు, నువ్వు ఆకాశం మనను కురిపిస్తున్నందుకే ఆయనకి ఏం చెల్లించాలి? స్తుతులు చెల్లించాలి. స్తుతులకు బదులు ఏం చేస్తున్నారు వాళ్ళు? సనుక్కుంటున్నారు. వ్యతిరేకం. స్తుతులు చెల్లించాలి కదా. నీ జీవితంలో చేసిన మేలన్నిటిని బట్టి, నువ్వు పొందుకున్న మేలన్నిటిని బట్టి
స్తుతులు చెల్లించాలా? కష్టం రాగానే మోషకు మొర పెడతారు, కష్టం తీరగానే దేవుని పైన సలుగుతారు. ఎట్లా ఉందంటే కష్టం రాగానే మోషపై సలుగుతున్నారు, ఆ కష్టం తీరగానే దేవునిపై సలుగుతున్నారు. మాకు ఇవన్నీ జ్ఞాపకం వస్తున్నవి, ఇప్పుడు మాత్రం మా ప్రాణము సొమ్మసిల్లును అని చెప్పుకున్నది. ఆ మన్నా కొత్తిమీర వల్ల ఉండేది కనుక చూపున కది బోలములుగా ఉండేను. జనులు తిరుగుతూ దాన్ని కూర్చుకొని తిరగలు వేసి, ఇవన్నీ మాకే బాగాలేవు, చప్ప ఉంది, హల్లెలూయా, కారం కొడతలేదు, మసాలా లేదు, ఇది బాగలేదు అని చెప్తే ఇదంతా మన దేవుడు వింటున్నాడంట. ఈ మాట్లాడుకునేదంతా కూడా ఎవరు వింటున్నారు? ఇది అంతా దేవుడు వింటున్నాడు. చూడు 9వ వచనం, రాత్రి అందు మంచు బాలము మీద కురిసినప్పుడు ఆ మన్నా దాని వెంటనే పడెను. జనులు తమ తమ కుటుంబములు ఎవరి గుడారపు ద్వారం వద్ద ఉన్నవారు ఏడవగా ఎవరు విన్నారంటే ఇది మోషే వినెను. యెహోవా కోపము బహుగా రగులుకున్న వారు ఏడ్చుట మోషే దృష్టికి చెడ్డదిగా ఉండేను. కాగా మోషే యెహోవాతో ఇట్లనే ఉండి వేళ నీ సేవకుని బాధించితివి. చూడండి, ఇప్పుడు మోషే ఒక నిమిషం దీన్ని ధ్యానించుకుందాము. ఇదంతా కూడా ఈ మన్నా తినడం వల్ల మా చేతన అయితే లేదు, అది మంచిగా లేదు, కొత్తిమీర గింజలాగా ఉన్నది, సప్పగా ఉన్నది, ఇది బాగలేదు అని చెప్పేసి ఏడ్చుతున్నారంట. వాళ్ళు ఏడ్చినప్పుడు ఎవరు విన్నారు? మోషే. అది ఆయన దృష్టికి ఎట్లా కనబడ్డదంట? అది చెడ్డదిగా కనబడ్డది, చెడ్డగా కనబడ్డది. ఆ మోషే వినబడింది, అది మంచిగా కనబడకపోయేసరికి దేవుని కోపం రగులుకొనేను. హల్లెలూయా, దేవుని కోపం రగులుకొన్నదనంట. చూడండి, ఈ లోకంలో నువ్వు ఆశపడ తృప్తి లేదు, అడుగు దేవుని దగ్గర, అడిగి పొందుకో, తప్పు లేదు. అత్యాశ, ఏమాశ? అత్యాశ. దేవుడు ఇచ్చిన మన్నానే తిని నువ్వు తృప్తి పొంది దేవుని స్తుతించమనంటే వీరికి ఆశ పుట్టింది. మాంసాప్రేక్షులు, మిత్రస జనం, దేవునికి విరోధులు వాళ్ళు. ఆయన కోపం రగలకొనగా కాగా మోషే యెహోవాతో ఇట్లనెను, నీవెలా నీ సేవకుని బాధించితివి, నా మీద నీ కటాక్షము రానియక ఈ జనములందరి భారమును నా మీద పెట్టనేలా, నా మీద పెట్టనేలా. ఇప్పుడు ఇది ఇక్కడ ఉల్టా అయిపోయింది. ఏమైంది? ఈ మోషే ఇప్పుడు ఈ జనులను బట్టి మోషేకు దేవునికి ఫైటింగ్ అవుతుంది. ఇప్పుడు హల్లెలూయా, ఈ మోషేకు బాధ అవుతుంది. ఇప్పుడు ఈ జనమును బట్టి నాకు బాధ ఎలా, నీ దయ నా మీద ఉంచకుండా నీ కటాక్షం రానియక, నీ కటాక్షం నా మీదకి రానియక ఈ జనులందరి భారము నా మీద పెట్టనేలా, నేను ఈ సర్వజనమును గర్భమును ధరించి తినా, నేను కంటినా, నేను ఈ సర్వజనమునకు గర్భం ధరించి తినా, నేను వీరిని కంటినా, పాలించి పెంచడు తండ్రి పసిపిల్లను మోయినట్లు నేను వీరి తండ్రులకు ప్రమాణపూర్వకంగా ఇచ్చిన దేశములకు వీరిని నీ రొమ్మను ఎత్తుకొని పొమ్మని నాతో చెప్పుచున్నావు. నువ్వా మోషే? అంటే ఇప్పుడు మోషే కూడా దేవుని పైన ఒక విరోధమైన మాట లేపిండు. ఇప్పుడు నేను ఈ గర్భాన్ని ధరించినా, ఈ సర్వజనాన్ని నేను గర్భం కంటినా. హల్లెలూయా, నేను కంటినా, పాలిచ్చి పెంచేడు తండ్రి పసిపిల్లను మోయినట్లు నేను వీరి తండ్రులకు ప్రమాణపూర్వకంగా ఇచ్చిన దేశమును వీరిని నీ రొమ్మును ఎత్తుకొని పొమ్మని నాతో చెప్పుచున్నావు. నేను ఎత్తుకొని పోవాలనా? నువ్వు ఎత్తుకొని ఆయన ఎత్తుకొని పోతాడా? ఎత్తుకొని పోడు కదా. సర్వజనానికి నాయకుడిగా నిలబెట్టినాడు దేవుడు. ఆ జనమును నడిపించడానికి ఒక నాయకుడిని ఏర్పరచుకున్నాడు దేవుడు. అహరోను ఉన్నాడు. మోషేతో మాట్లాడినప్పుడు దేవుడు అహరోనుతో చెప్తాడు, మోషేతో చెప్తాడు. మోషే అంటాడు కదా, మాట మాంద్యం గలవాడను నేను. ఎవరట? మోషే ఎవరు? మాట మాంద్యం గలవాడు. నాకు మాట రాదయ్యా, నేను వెళ్ళను ఐగుప్తు గారు అంటే, నీకు మాటగా నీ అన్నని ఇస్తున్నాను. హల్లెలూయా, నీకు మాట్లాడడానికి అహరోను నీకు పంపిస్తాను, నువ్వు వెళ్ళు అని ఈ మోషే ఐగుప్తు నుంచి తీసుకొచ్చిన తర్వాత జనులను బట్టి మోషే అంటున్నాడు, వీరిని గర్భం ధరించినా, వీరిని కంటినా, వీరికి పాలిచ్చే తండ్రి పసిపిల్లలని అంటే నీ రొమ్మును ఎత్తుకొని వారి తండ్రులకు నువ్వు ప్రమాణం చేసిన ఆ ప్రమాణాన్ని బట్టి నేను కానాను దేశానికి వీరిని తోడుకొని పోతున్నా అని అంటే, చూడు, ఈ సమస్త ప్రజలకు ఇచ్చుటకు మాంసము నాకు ఎక్కడిది, వారు నన్ను చూచి ఏడ్చుచు
తింటకు మాకు మాంసం ఇమ్మని అడుగుచున్నారు. ఈ సమస్య ప్రజలను ఒంటిగా మోయు నా వలన కాదు, నీ వలన కాదు అవుతుందని చెప్పిండు దేవుడు. నీ వలన కాదు కదా, నీ వలన కాదు. చూడు అంటున్నాడు అప్పుడు, ఈ సమస్త నా వలన కాదు. నా మీద నీ కటాక్షం వచ్చిన ఎడల నేను నా బాధను చూడకుండానట్లు నన్ను, ఇప్పుడు ఆ ప్రజలను బట్టి నన్ను చంపాయి, ఈ బాధ నేను ఈ బాధ చూడకుండానట్లు. వీరికి అందరికి మాంసం నేను ఎక్కడి నుంచి తేవాలి, వీరికి అందరికి నేను మాంసం ఎక్కడి నుంచి పెట్టాలి, ఈ సమస్త ప్రజలను ఒంటరిగా మోయి నా వలన కాదు, అది నేను భరింపలేని భారము, నన్ను చంపేయాలని అంటున్నాడు. అయితే అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా, నేను చూడు 16వ వచనం, మోషేతో ఇట్లా, జనులకు పెద్దలను నీవు అధిపతులను నీవు ఎరిగిన ఇశ్రాయేలు పెద్దలు 70 మంది మనుషులు నా యొద్దకు పోగు చేసి ప్రత్యక్ష గుడారంలో వారిని తీసుకొని రమ్మ, అక్కడ వారు నీతో కూడా నిలువబడవాలెను. అప్పుడు అంటున్నాడు దేవుడు, నీతో కాదు, నీతోనైతే నేను చెప్పినా ఈ భారం అంతా మోయడం నువ్వు కాదు కదా, నా ప్రజలు వాళ్ళు, మళ్ళీ దేవుడు నా ప్రజలు వాళ్ళు, నువ్వు కాదు మోసేది. అయితే నీ మీద ఈ భారం ఉండకుండానట్లు పెద్దలలో నుంచి 70 మందిని తోడుకొని నా దగ్గరికి రాని. వరుసగా ఉంటుంది వాక్యం, మీరు చదువుకోండి ఇంటికి వెళ్ళిన తర్వాత, వరుసగా వాక్యం ఉంటుంది. చూడు 23వ వచనం దగ్గరికి వచ్చినాక, అక్కడ కాదు చెప్తా, 18వ వచనం నుంచి చదువు. నీవు జనులను చూచి ఇట్లనము, మిమ్మును మీరు రేపటికి సిద్ధపరచుకొనుడి, మీరు మాంసము తిందురు. యెహోవా వినునట్లు ఏడ్చి, మాకు ఎవరు మాంసం పెట్టుదురు, ఐగుప్తులో మాకు బాగుగానే జరిగినదని మీరు చెప్పుకుంటుంది కనుక యెహోవా మీకు మాంసం ఇచ్చును, మీరు తిందురు. ఎట్లా ఇస్తాడు మాంసం? ఎట్లా ఇస్తాడు? మీరు మాంసం తింటారు. ఐగుప్తు దేశంలో మీరు మాంసం తిన్నామని చెప్పేసి మీరు బాగుగానే జరిగినదని మీరు చెప్పుకుంటారు కనుక యెహోవా మీకు మాంసం ఇచ్చిన మీరు తిందురు. ఒక్క దినము కాదు, 2 దినములు కాదు, 5 దినములు కాదు. ఎన్ని దినములు కాదంట? 5 దినములు కాదు, 10 దినములు కాదు, 20 దినములు కాదు, 1 నెల దినముల వరకు, అనగా అది మీ నాసిక రంధ్రముల నుండి వచ్చి మీకు అసహ్యం పుట్టు వరకు దానిని మీరు తిందురు. హల్లెలూయా. అసహ్యం పుట్టాలి. ఏడుస్తున్నావు చూడు, నువ్వు మనం ఏడుస్తున్నాం చూడు, అయ్యో ప్రభువా, ఏసయ్యా బంగారం అయినా, మంచి ఇల్లు అయినా, మంచి ఆస్తి అంటే అక్కడ మాంసం కాడ ఇది పెట్టుకుందాం, తప్పులేదు, నేనేం తప్పు చెప్తలేదు. అంటే ఈ లోకంలో, భూలోకంలో ఇచ్చ నీకు ఏది ఇష్టం ఉన్నది? ఇష్టం బంగారం ఇష్టం ఉన్నది చెప్పండి. ఎవరికి ఇష్టం లేదా? ఎంత ధన్యులు మీరు. బంగారం ఎవరికి ఇష్టం లేదా? ఓయమ్మ, హల్లెలూయా, యేసు రక్తమే జయం. ఇష్టం లేదంటే దేవుడు ఇయ్యడు, మరి చెప్పండి, లేపండి. ఇష్టం లేదంటే దేవుడు ఇయ్యడు. బంగారం ఇష్టమే కదా, అందరికి ఇష్టమే కదా. ఎస్, హల్లెలూయా. ఏడ్చినావు ఎప్పుడన్నా బంగారం కొరకు? నిజం చెప్పాలి. ఏడ్చిరంట అక్కలు, ఎప్పుడన్నా ఏడ్చిరా? బైక్ కావాలని ఏడ్చినావా? ఏడ్చిందంటారు. బైక్ కావాలని, కార్ కావాలని అడిగినావా? అడిగినావా? రైట్. ఇల్లు కావాలని, ఎవరికి ఏది కావాలన్నది ఏడ్చి ఉండొచ్చు. దేవునికి అసాధ్యమైనది లేదు. 1 రోజు కాదంట, 2 రోజులు కాదు, 5 రోజులు కాదు, 10 రోజులు కాదు, నెల రోజుల వరకు మీ మధ్యలో ఉంటుంది. మీ నాసికాంధ్రముల నుంచి, ఏమంట, నాసిక రంధ్రముల నుండి అసహ్యము పుట్టు వరకు దానిని మీరు నిజంగా చెప్తా. బంగారము బాగా ఇచ్చిన తర్వాత ఎడ పెడతారు? బిరువులు పెడతారా? ఎడ పెడతారు? బంగారం బాగా ఇస్తే ఏడమడితే అన్నే కనబడుతుంది బంగారం. హల్లెలూయా. ఏడమడితే అన్నే, ఎక్కడ పడితే అక్కడ కనబడదా? కనబడుతుంది. నీకు ఏది లేనప్పుడు గిత్తత కమ్మ ఉన్నది అనుకో, దాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటావు. అమ్మ ఇది బంగారం ముక్క,
అదే నీకు ఒక 50 తులాల బంగారం ఇచ్చిండు, దాన్ని నువ్వు కేర్ చేస్తావా? చెయ్యవు నువ్వు. నేను చెప్తున్నా కదా, చెయ్యవు. ఎందుకు అని అంటే అది నీకు అత్యధికంగా దేవుడు ఇచ్చిండు కనుక దాన్ని నువ్వు అసహ్యం పుడుతుంది నీకు. హల్లెలూయా. పెట్టుకోవాలని అసహ్యం పుడుతుంది నీకు. చాలా రోజుల కింద నేను చైన్ చేయించుకున్నా, ఇది నా మెడలు ఉంటుంది ఇప్పుడు. చాలా రోజుల క్రితం చేయించుకున్నా, కానీ దాన్ని ఎన్నడూ పెట్టుకోవాలని ఇష్టం ఉండదు నాకు. ఇప్పుడు దాంతో పని లేదు. అప్పట్లో అంటే పైసలు లేక అప్పుడప్పుడు కుదబెట్టుకునేది, అది ఎప్పుడు మార్వాడి షాపులోనే ఉండేది. ఇప్పుడు మెడకి నాకు అసహ్యం పుడుతుంది. ఇప్పుడు అది మెడ గిక్కుంటే అది మంట మండుతుంది. నేను చెప్తా, నవ్వు కూడా ఇప్పుడు ఆ మాట అయితే ఇది నా పుస్తకం చెప్పుకుంటా. లేని వాళ్ళకి ఏమనిపిస్తుంది? ఉంటే బాగుండు అనిపిస్తుంది. అసహ్యం పుట్టేంత వరకు ఇస్తాడు దేవుడు నీకు అనుకుంటున్నావా? ఆయన బహుబలం తక్కువైందా? చూడు కింద ఉన్నది. అందుకు 23 వచ్చిన అందుకు యెహోవా మోషేతో ఇట్లా నేను, యెహోవా బహుబలం తక్కువైనదా? నా మాట నీ ఎడల నెరవేరునో లేదో ఇప్పుడు చూచెదవు. ఆయన బహుబలం తక్కువ కాలేదమ్మా. ఏడవకు, అడుగు, మనస్ఫూర్తిగా అడుగు, విశ్వాసంతో అడుగు, ఎంత కావాలో అడుగు, దేవుడు ఇస్తాడు. కానీ దేవునికి విరోధంగా అడగొద్దు. హల్లెలూయా. అదే దేవుని అడిగితే ఏమంట? ఆకలి అవుతుంది, మాంసం తినాలనిపించింది. యేసయ్యా, యెహోవా దేవా, మోషే గారు ఏం లేదయ్యా, ఒక చిన్న రిక్వెస్ట్. ఏంటిది? ఏదో కొద్దిగంత మాంసం తినాలనిపిస్తుంది. మోషే గారు తప్పనుకోకు, దేవుని వేడుకో. నువ్వు ఐగుప్తు దేశంలో అన్ని అద్భుతాలు చేసినావు కదా, ఇది ఒక్క అద్భుతం. దేవునికి అసాధ్యమైనది లేదు. మన దేవునికి ఆకాశం అన్న తింటున్నాం నిజమే, దేవుడు మమ్మల్ని అంతా పోషిస్తున్నాడు నిజమే. ఏదో తిన్న బుద్ధి కొద్దిగంత కోరుకుంటుందయ్యా, కొద్ది మాంసం కావాలని అంటే దేవుడు ఇవ్వబోనా? ఇచ్చి కదా. ఏడ్చినారంట, సనుక్కున్నారంట, ఆయాసపడ్డారంట, దుఃఖపడ్డారంట, మోషే వేసారు. ఇదంతా భారం అంతా ఎవరి మీద పడ్డది? ఇక్కడ మోషే అంటున్నాడు, ఈ భారం అంతా నా మీద పడ్డది. ఈ ప్రజలు నేను కంటినా, ఈ ప్రజలు నేను గర్భం ధారించినా, ఈ ప్రజల్ని నా రొమ్మును ఎత్తుకొని కానాను దేశానికి తీసుకొని పోవాలనా? నన్ను చంపేయి. ఆయనకు వచ్చే బాధ, లాస్ట్కి వస్తారు నన్ను చంపేయమంటున్నాడు మోషే. నీ చిన్న కోరికను బట్టి ఆయన చచ్చిపోవాలా? మన చిన్న ఇచ్చ ఆశను బట్టి ఎంత ప్రమాదం. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 5 రోజులు కాదు, 10 రోజులు కాదు, 15 రోజులు కాదు, నెల రోజులు మీ మధ్యలో మాంసం ఉంటుంది. మీ నాసికాంధ్రం నుంచి హల్లెలూయా. ముక్కులోని నాసికాంధ్రాలు అంటే ఏంటి తెలియదా? చెవులకి వెళ్ళి, ముక్కులకి వెళ్ళి, నోట్లకి వెళ్ళి, నాసికాంధ్రాలకి వెళ్తుంది మాంసం. తిని ఇసుకు అసహ్యం పుట్టాలా మీకు? నా బహుబలం తక్కువైందా? చూడు, మోషే బయటికి వచ్చి యెహోవా మాటలను జనులతో చెప్పి, జనులు పెద్దల నుండి 70 మంది మనుషులను పోగు చేసుకుని గుడారం చుట్టూ వారిని నిలబెట్టగా, యెహోవా మేఘములో దిగి అతనితో మాట్లాడి అతని మీద వచ్చిన ఆత్మలో పాలు ఆ 70 మంది పెద్దల మీద ఉంచెను. కావున నా ఆత్మ వారి మీద నిలిచినప్పుడు వారు ప్రవచించిరు, కానీ మరలా వాళ్ళు ఎప్పుడు ప్రవచింపలేదు. ఆ మనుషుల్లో 2 పాలెములు నిలిచి ఉండ్రి. వారిలో ఒకని పేరు ఎల్దాదు, రెండవ వాని పేరు మేదాదు. వారి మీదను ఆత్మ నిలిచి ఉండెను. వారు వ్రాయబడిన వారి లో నుండి వారు గుడారంలోకి వెళ్ళక తమ పాలెములో ప్రవచించిరి. అప్పుడు ఒక యవనుడు మోషే యొద్దకు పరిగెత్తి వచ్చి, ఎల్దాదు మేదాదులు పాలెములో ప్రవచించుచున్నారని చెప్పగా, మోషే ఏర్పరచుకున్న వారిలో నూను కుమారుడు మోషేకు పరిచారకుడైన యెహోషువ మోషే, నా ప్రభువా, వారిని నిషేధింపుమని ఏమన్నాడు? మోషే మొదట ఏమన్నాడు? వీరిని నేను గర్భము, వీరిని నేను కంటినా, నా రొమ్మును ఎత్తుకొని పోవాలనా? చూడు, ఇప్పుడు ఎల్దాదు మేదాదు 2 మనుషులు ప్రవచిస్తున్నారు. హల్లెలూయా. పాలెంలో ప్రవచిస్తున్నారు. దేవుని ఆత్మ వారి పైన దిగి ఉన్నది, ప్రవచిస్తున్నారు. నూను కుమారుడైన యెహోషువ పరిగెత్తుకొని మోషే దగ్గరకు వచ్చి, నా ప్రభువా, వద్దు, వారిని నిషేధింపు. ఎందుకు?
మోషే అన్నాడు కదా, నాకు అవసరం లేదు అన్నాడు కదా, నన్ను చంపే అన్నాడు. అయితే వద్దు, నువ్వు పక్క జరుగొద్దుసేపు, నేను వారి మీద నా ఆత్మ నుంచి ప్రవచింపడు. వారు ఎన్నడూ మళ్ళీ ప్రవచింపరంట. ఇద్దరు మనుషులు అక్కడ నిలబడి ప్రవచిస్తుంటే నూను కుమారుడు పరిగెత్తుకొని వచ్చి, నా ప్రభువా వారిని నిషేధింపమని చెప్పినందుకు మోషే, నా నిమిత్తము నీకు హల్లెలూయా. ఆ మాట అన్నందుకై మోషే నన్ను చంపే అన్నందుకై, వీరు నేను కంటినా, వీరు నేను గర్భధరిత పాలిచ్చి పెంచింది, నా రొమ్మను ఎత్తుకొని కానాను చేసినది అన్నందుకై నా నిమిత్తం నువ్వు, నీ నిమిత్తం రోషపడాడు దేవుడు. నిన్ను ముట్టితే నా కంటి గుడ్డును ముట్టినంత విలువ అన్నాడు. చిన్న విషయానికి రోషపడ్డాడు దేవుడు. మోషే నిమిత్తమై రోషపడ్డాడు దేవుడు. రోషపడి అంటున్నాడు అక్కడ చూడు, రోషపడ్డాడు. నా నిమిత్తము నీవు రోషము వచ్చిన యెహోవా ప్రజలందరూ ప్రవక్తలు ఉన్నట్లు యెహోవా తన ఆత్మను వారి మీద ఉంచును గాక అని అతనితో అనేను. అప్పుడు మోషేయు ఇశ్రాయేలు పెద్దలను పాలెంలోనికి వెళ్ళిరి. తర్వాత యెహోవా సన్నిధిని ఒక గాలి బయలుదేరి సముద్రము నుండి పూరేళ్లను, ఎక్కడి నుంచి వచ్చినాయి పూరేళ్ళు? కోళ్ళు. పూరేళ్ళు అంటే కోళ్ళు. ఎక్కడి నుంచి వచ్చినాయంట? ఆ సముద్రం నుంచి గాలి బయలుదేరి సముద్రం మీద నుండి పూరేళ్లను రప్పించి పాలెము చుట్టూ ఈ ప్రక్కను చూడండి, ఈ ప్రక్కను ఆ ప్రక్కను దిన ప్రయాణమంత దూరమునకు భూమి మీద 2 మూరలు ఎత్తున వాటిని. దిన ప్రయాణం ఎక్కడ దాకా అవుతాను? హల్లెలూయా. ఎక్కడ దాకా నడవగలుగుతావు? శక్తి ఉన్నవాళ్ళు, శక్తి లేని వాళ్ళు, బలహీనులు, బలవంతులు, కాళ్ళు ఉన్నవాళ్ళు, కాళ్ళు లేని వాళ్ళు, కళ్ళు ఉన్నవాళ్ళు, కళ్ళు లేని వాళ్ళు. నువ్వు ఎక్కడ దాకా నడవగలుగుతావు? ఎన్ని కిలోమీటర్లు నడవగలుగుతావు? సుమారు ఎంత లేదన్నా ఉదయం మొదలుకొని దినమంతా అంటే ఓ 50 కిలోమీటర్లైనా నడవగలుగుతాం. ఆకుట పోయినా కూడా 20, 30 నుంచి 50 కిలోమీటర్ దిన ప్రయాణం అంత వరకు అనంట. ఈ ప్రక్క ఆ ప్రక్క. హల్లెలూయా. ఈ బీరువా ఆ బీరువా. ఏ బీరువా? ఒక బీరువానేమో బట్టలు పెట్టుకునే బీరువా, ఇంకో బీరువానేమో నగలు పెట్టుకునే బీరువా. సరిపోతలేదు. ఇప్పుడు ఈ ప్రక్క పడుతుంది, ఈ ప్రక్క పడ్డదండి. ఒక దిన ప్రయాణం అంత వరకు కూడా ఆ పూరేళ్ళన్నీ కూడా పడ్డాయనంట. చూడండి. కావున జనులు ఆ దినమంతయు, ఆ రాత్రి అంతయు, ఇంకా ఎంత అరాచకం చూడండి ఇక్కడ. ఆ జనులు అంటే ఏం చేస్తున్నారంట? కావున జనులు ఆ దినమంతయు, ఆ రాత్రంతయు, మరుసటి దినమంతయు లేచి ఆ పూరేలను. ఎందుకమ్మా? ఒక దినమంతా అంట, ఒక రాత్రి అంతా అంట. ఒక దినమంతా, ఒక రాత్రి అంతయు, మరుసటి దినమంతట కూడా అంట. హల్లెలూయా. ఎంత తింటారు జనులు? ఈ ప్రక్క ఆ ప్రక్క ఒక దిన ప్రయాణం అంతా ఆ పూరేళ్ళు పడ్డాయనంట. జనులకు మరి ఏమైందో తెలియదు అక్కడ. దినమంతా, రాత్రంతా, మరుసటి దినమంతా కూడా ఏం చేస్తున్నారంట? వాటిని కూర్చుకుంటున్నారంట. ఆ కూర్చుకొని చూడు, తక్కువ కూర్చుకొని వాడు 100 తూములను కూర్చుకొని, తర్వాత వారు తమ కొరకు పాలెము చుట్టూ వాటిని పరిచిరంట. ఆ మాంసం ఇంకా వారి ఎక్కడ పళ్ళ సందుల ఉండగానే నమలకు మునిపే యెహోవా కోపం జనుల మీద రగులుకొని యెహోవా తెగులు చేత వారిని బహుగా బాధించెను. హల్లెలూయా. ఎక్కడుందంట మాంసం? ఎక్కడుంది? పండ్ల సందుల. వారి ఇంకా నమ్మలక మునిపే తెగులు చేసింది దేవుని కోపం రగులుకొని. అంటే దేవుని అడుగు పొందుకునుట వేరు, నీ అత్యాశతో ఏడ్చి సనుక్కొని పొందుకునేది వేరు. ఇప్పుడు దేవుడు కలగ చేసుకుంటాడు ఒక్కొక్కసారి. ఇప్పుడు రోషం తెచ్చుకున్నాడు ఆ మోషిని బట్టి, తెచ్చుకోలేదు. మరి నిన్ను బట్టి రోషం తెచ్చుకోడు అదే. నువ్వు ఊకి ఏడుస్తున్నావు అంటే ఏడిపే. అయ్యో దేవుడా నాకు అది కావాలి, ఇది కావాలి. ఊకి ఏడ్చినాం అనుకో, దేవుడు ఆయాసకరంగా అంటే అత్యధికంగా దేవుడు చేసిండు. ఇచ్చి నువ్వు దాన్ని ఏం చేసుకుంటావు? హల్లెలూయా. ఏం చేసుకుంటావు చెప్పండి?
ఏ దినమునకు ఆ దినము అన్నాడు కదా. ఏ దినము ఆ దినం. అత్యధికంగా ఇస్తే ఏం చేసుకుంటావు? 10 కోట్లు ఇచ్చిండు, ఏం చేస్తాం? పరపు అవసరం లేదు ఇప్పుడు. సినే గారు హల్లెలూయా. డబ్బు మీద వండుకున్నాడ కొంతమంది. అత్యాశ, ఇచ్చ, అత్యాశ, ఇచ్చ లేదా పడుకుంటారు డబ్బు మీద. ధనవంతులు ఇళ్ళలో పోతే ఏడుంటుంది డబ్బు? ఏడుంటుంది? పరుపు కింద. చూడు, దేవునికి అసాధ్యమైనది లేదు. ఒక గాలి పుట్టింపగా సముద్రం మీదకి వెళ్ళి ఆ గాలి ద్వారా పూరెళ్ళు ఈ ప్రక్క ఆ ప్రక్క దిన ప్రయాణం అంతా పడ్డది. మరి పడ్డదా? ఎందుకు ప్రభా ఇంత అని చెప్పేసి 1, 2 తీసుకొని ప్రజలు ఊరుకున్నారా? హల్లెలూయా. నాది 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 నాకు తృప్తి లేదు. హల్లెలూయా. యేసు రక్తం చేయదు. తృప్తి లేదు జీవితంలో, తృప్తి లేదు మనకు. ఆ జనులకు తృప్తి లేదు అక్కడ. ఆ దినమంతా, ఆ రాత్రి అంతా, ఇంకా మరుసటి దినమంతా కూర్చుకొని ఏం చేసారు? పాలెం చుట్టూ పరిచిరంట, ఎండబెట్టుకుంటారు. ఎండ తుంకులు. హల్లెలూయా. లేదా మేమైతే అప్పుడు ఎండబెట్టుకునేదమ్మా. 1 కోసుకుంటే సరిపోయేది, 2 కోసేది, 3 కోసేది. తినం అదంతా మళ్ళా కలిపి ఎండబెట్టాలి. అంజన నడుస్తుంది రైట్, తలకాయ ఊపుతుండవు. పాలెం చుట్టూ ఎండబెట్టిరంట. అయితే పండ్ల సందులో ఉండగానే వారు నమ్మలకు మునిపే, వారు తృప్తి పొందక మునిపే ఏమొచ్చేసింది? ఏమొచ్చింది? తెగులు. హల్లెలూయా. నువ్వు ఏడ్చి 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 అడిగి 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 నాకు ఇది కాదు ఇది కాదు నిచ్చిడు దేవుడు. నువ్వు దాన్ని పొందుకోక, దాంతో తృప్తి పొందక మునిపే తెగులు వస్తే ఏం చేస్తావు? తెగులు వస్తే ఏం చేస్తావు? రోగం వస్తే ఏం చేస్తావు? ఒక భక్తుడంట తన కాలం అంతా ఏం చేసిండు? సంపాదించుకొని అన్నీ సమకూర్చుకున్నాడు. ఇవన్నీ సమకూర్చుకొని నేను చచ్చేంత వరకు తింటా అంటున్నాడంట. నేను చచ్చిపోయేంత వరకు తింటా, నన్ను ఎవరు కదిలించేటోళ్ళు లేడు. ఇప్పుడు నేను చచ్చిపోయేంత వరకు తింటా, నాకు ఎవరు అవసరం లేదు కాదు. ఈ రాత్రి నీ ప్రాణం అడిగితే ఏం చేస్తావు? హల్లెలూయా. ఈ రాత్రి నీ ప్రాణం అడిగితే నీ ఆస్తి ఏమవుతుంది? ఈ రాత్రి నీకు ఒక తెగులు వస్తే ఏం చేస్తావు? దేవుడు కాదని నువ్వు వేరుగా ఉండి చేసేది ఏముంది? ఏం చేస్తావు? ఏమడుగుతావు? అడుగు. ఇప్పుడు అడుగురు. ఎంత అడుగుతారు? అడుగురు. ఏడవకుండా. హల్లెలూయా. ఏడవకుండా అడగండి. సన్నవకుంటాడు సనిగి ఏడ్చుకుంటూ అడిగిరా అనుకో, అది మీరు పొందుకోలేరు. మనం తృప్తి పొందలేము, ఏం పొందలేము. అందుకనే సేవకులు చెప్తూ వస్తుంటారు, చచ్చిపోయినప్పుడు సమాధి పెట్టె తీసుకొని సమాధి దగ్గర పెట్టి వాక్యం చెప్తారు. అక్కడ అలెగ్జాండర్ చక్రవర్తి గారు చచ్చిపోయినప్పుడు నా పెట్టెకు 2 రంధ్రాలు పెట్టండి, ఆ రంధ్రాలు 2 చేతులు బయట పెట్టుది అని ఎత్తుకోపోండి అని చెప్పి ఆ సేవకులు చెప్తారు. సహజంగా విన్నారా? ఎప్పుడన్నా విన్నారా? ఎందుకు చెప్పిండు అయ్యా అని చెప్పేశానంటే, లోకమంతా సంపాదించిన నేను చక్రవర్తినైనా, నేను రాజునైనా కానీ నేను నా దగ్గర ఉన్న డబ్బు ద్వారా, నా దగ్గర ఉన్న ధనం ద్వారా, నా దగ్గర ఉన్న సొమ్ము బంగారం ద్వారా, నా దగ్గర నాకున్న బంగ్లాల ద్వారా, నాకున్న సమస్త జ్ఞానము ద్వారా నేను నా ప్రాణాన్ని నేను దక్కించుకోలేదు. అందుకనే తల్లి గర్భం నుంచి నేను దిగంబరిగా వచ్చి తిని, వడ్డీ చేతులతో వచ్చి తిని, నేను వడ్డీ చేతులతోనే వెళ్తున్నా. హల్లెలూయా. వడ్డీ చేతులతోనే వెళ్తున్నా అని చెప్తూ వస్తుంటారు సమాధి దగ్గర. మనకు కాదు ఈ వాక్యం. అయితే ఇదంతటిలో మనము ఆలోచన చేసేది, నిన్ను కష్టం నుంచి దేవుడు విడిపించిండు, మూలుగుతున్నప్పుడు దేవుడు నిన్ను విడిపించిండు. కష్టపడి నువ్వు పంట వేసుకొని దున్ని, నువ్వు నాగలతో దున్ని విత్తనం వేసి ఆ పంట తెచ్చుకొని నువ్వు దాన్ని ఇప్పుడు మిల్లులు ఉన్నాయి, అప్పట్లో దంచుకొని ఆ బియ్యం వండుకొని తింటే నీకు ఆహారం. అది అంతేనా కాదు? ఇదంతా చేసుకోవాలి, మళ్ళీ నువ్వు కష్టపడాలి, ఇదంతా సహజం. కానీ నువ్వు నీకున్న మూలుగుని దేవుడు విని మోషేని విడిపించడానికి పంపించిన తర్వాత ఈ జనులు చేస్తున్న పని ఏంటిది? ఈ జనాలు చేస్తున్న పని ఏంటిది? యెహోవా మీద వాళ్ళు సన్నుకుంటున్నారు, మోషే మీద వాళ్ళు సన్నుకున్నారు. మరి రోషం వచ్చింది దేవునికి, రోషం వచ్చేసింది దేవునికి. అప్పుడు అంటాడు మోషే, నన్ను బట్టి నీకు రోషం వచ్చేనా?
జనులందరూ ప్రవక్తలు అయితే ఏం కావాలి? ఒక్కడు ప్రవచిస్తేనే భూమి అంతా తలక్రిందులు అయిపోతుంది. ఒక్కడు ప్రార్థన చేస్తేనే 3.5 సంవత్సరాల వర్షం ఆగిపోయింది. అయిందా ఆగలేదా? మనలాంటి స్వభావం గల ఏలియా ప్రార్థన చేసి వర్షాన్ని ఆపితే 3.5 సంవత్సరాల వర్షం ఆగింది. మరి పాలెంలో ఉన్న జనులందరూ కూడా ప్రవచిస్తే పరిస్థితి ఏంటిది? వద్దు నాయన, నా దేవుడి నీకు రోషం పుట్టినా వద్దు 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 అని చెప్పేసి అప్పుడు మోషే ప్రార్థన చేసి మరి ఒక గొప్ప గాలి ద్వారా సముద్రం మీదకి వెళ్ళి ఆ పూరేలను కురిపించిన తర్వాత ఏమైందనంట, ఆ జనుల పనులు నమ్మలక మునిపోయినంట. యెహోవా కోపం జనుల మీద రగులుకొనెను. యెహోవా తెగులు చేత వారిని బహుగా బాధించెను. మాంస ప్రేక్షకుల వారిని జనులు అక్కడ పాతి పెట్టినందున ఆ స్థలమునకు కిబ్రోతు హత్తావా అను పేరు పెట్టబడెను. హత్తావా అంటే దురాశ. ఇప్పుడు దాకా ఆశ వచ్చింది, ఇచ్చ వచ్చింది, నాశనానికి గురి. ఇదంతా దేనికి కారణమైంది? ఇదంతా దురాశకు కారణమైంది. ఎక్కడుంటుంది? పాపము ఏంటిది చదువుంటది మంచిగా. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణాన్ని కన్నది. ఇప్పుడు దురాశ ఏం చేసింది? గర్భం ధరించి పాపాన్ని కన్నది. పాపం ఏమైపోయింది? పరిపక్వం అది ఏమైంది? అది మరణానికి. ఇప్పుడు ఆశ ఉండాలి, తప్పులేదు. దురాశ ఉండొద్దు. హల్లెలూయా. ఆశపడండి. ఆశపడ్డ ప్రాణం దేవుడు తృప్తిపరుస్తాడు. దురాశ ఉన్నదనుకో, ఇక్కడ ఏమైపోయింది? పాతి పెట్టబడ్డారు జనులు. మాంసాపేక్ష గల వారిని జనులు అక్కడ పాతి పెట్టినందున ఆ స్థలంలో కిబ్రోతు హత్తావా ఈ దురాశ చేత పాతి పెట్టబడేను. జనులు కిబ్రోతు హత్తావా నుండి హజారెతులకు ప్రయాణమైపోయి హజారెతులో దిగిరి. ఇప్పుడు ఈ అధ్యాయం అంతా ఎలా వచ్చింది? ఇప్పుడు మంచి అర్థమైన వాక్యం. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చి జనులు ఏడ్స్తే, సన్నుకుంటే, ఆయాసపడితే, దేవుని పైన ఆయాసంతో ఏమైపోయింది? ఆఖరికి పొందుకున్నారా? మాంసము పళ్ళ సందులు ఉండగానే నమ్మలకు మునిపే పాతి పెట్టబడ్డారు తెగుల ద్వారా. అందుకని బైబిల్లో వాక్యము ఉంటుంది. ఏమని వాక్యం అనంటే, సంతృప్తి కలిగిన భక్తి జీవితము గొప్ప లాభ సాధాకరణము. ఓర్నో బట్టి పరిగెత్తకును, గుంతలు పడిపోతారు, మొక్కల దెబ్బలు తాకుతాయి. దురాశ పాపమును కంటది. పాపము పరిపక్వమై మరణానికి దారి తీస్తుంది. సంతృప్తి ఉండాలి మనలో. ఎంత ఇచ్చినా, ఎంత ఇవ్వకున్నా, ఎంత ఇచ్చినా. దావీదుకి ఎంత ఇచ్చిండు? సింహాసనం ఇచ్చిండా? ఇవ్వలేదా? ఇచ్చినా ఆయన తృప్తితోనే ప్రార్థన చేసిండు, దేవుని దగ్గర విచారణ చేసిండు. ఎంత ఇవ్వకున్నా. పేదవాడైన లాజరు కూడా, ధనవంతుడైన లాజరు ఉన్నాడు, పేదవాడైన లాజరు ఉన్నాడు. మరి ధనవంతుడైన లాజరు తింటున్నాడు, తృప్తి పొందుడు, ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాడు. ఏమున్నది ఆయన దగ్గర ఇప్పుడు? క్యాష్. హల్లెలూయా. క్యాష్, డబ్బు, విస్తారమైన డబ్బు ఉన్నది. ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాడు. మరి ధనవంతుడైన లాజరు ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాడు, తింటున్నాడు, తాగుతున్నాడు, మేడగదిలో ఉన్నాడు. తన వస్త్రములు మంచి రాజవస్త్రములు ధరించుకొని రోజు రాజులు తినే ఆహారం తింటున్నాడు ఇష్టానుసారం. మరి బీద లాజరు ఏం చేస్తున్నాడు అని అంటే, తనలో ఉన్నదాన్ని బట్టి సంతృప్తిగా జీవిస్తున్నాడు. ఆయన దేవునికి ఆరాధన చేసుకుంటున్నాడు. వచ్చిన సమయంలో దేవునికి ఇస్తున్నాడు. ఒకరోజు ఇద్దరు చనిపోయారు. ఇది సహజంగా మళ్ళీ చచ్చిన వాళ్ళ దగ్గర చెప్తారు ఈ మాట. చచ్చిపోయినప్పుడు చెప్తారు, ధనవంతుడైన లాజరు, పేదవాడు. చచ్చిపోయినాక కాదు మన గురించి వాక్యం చెప్పేది, బ్రతుకున్నప్పుడే మన గురించి చెప్పుకోవాలి. హల్లెలూయా. ఆ సంతృప్తిగా బ్రతికినాడు. ఉన్న దాంట్లో దేవుడు కలిగి బ్రతికిండు. ఆశ లేకుండా బ్రతికిండు, ఇచ్చ లేకుండా బ్రతికిండు, దేవునికి ఇష్టానుసారంగా బ్రతికిండు, దేవునికి ఇష్టడే బ్రతికిండు అని చెప్పేసి నువ్వు బ్రతికున్నప్పుడే నీ సాక్ష్యం ప్రబలించబడాలి. చచ్చిపోయినాక నీ గురించి కాదు వాక్యం చెప్పేది. హల్లెలూయా. ఒకరోజు ఇద్దరు చనిపోయారు. ఒకడేమో ఇద్దరు కొనిపోబడ్డారు. ఒకడేమో ఎక్కడ పోయిండు? నరకానికి పోయిండు, పాతాళానికి. ఇంకొక పేద లాజరేమో ఎక్కడికి వెళ్ళాడు? అబ్రాహాము రొమ్మున ఆనుకున్నాడు.
మరి ఆ ధన్యత కావాలా, ఈ ధన్యత కావాలా? ఈ లోకంలో ఉన్నప్పుడే నువ్వు ధనవంతునిగా మరి ఇష్టానుసారంగా బ్రతకడానికి ఆశపడదామా, లేదా చనిపోయిన తర్వాత పరలోకంలోకి వెళ్ళి అబ్రాహాం రొమ్మున ఆనుకునేది కోరుకుందాం? ఒక్కసారి కళ్ళు మూసుకుంటే నీకు ఏది ఇష్టం అనిపిస్తుందో చూసుకో ఒకసారి. నిత్య నరకం మంచిదా, పరలోకంలో ఉండడం మంచిదా? ఒక్కసారి ఆలోచన చేయి. చేయలేము కదా, మనం చేయలేము. ఆ యొక్క పరిస్థితులకు వెళ్ళలేము మనం. నీకు దేవుడు ఎంత ఇచ్చినా, ఎంత ఇవ్వకపోయినా దేవుని స్తుతిస్తూనే ఉండు, దేవుని ఆరాధిస్తూనే ఉండు, దేవుని గణపరుస్తూనే ఉండు. అంతే తప్ప కానీ దేవుని పైన మరి సనగకు, నువ్వు గునుగకు. నువ్వు దాన్ని బట్టి పరలోక నిత్య జీవం పొడగొట్టుకుంటావు. నువ్వు నిత్య జీవం పొడగొట్టుకుంటావు. చూడు, ఆ జనాలను బట్టి మోషే అప్పటిదాకా మంచి నాయకుడు, అతనిలో పాపం లేదు. ఆ జనాలను బట్టి నేను వీరిని ఎత్తుకొని పోవాలని తనలో ఆయనకు వచ్చిన కోపాన్ని బట్టి, ఆ మనుషులు పెట్టే విసుగుదలను బట్టి, ఆ జనులు పెట్టే విసుగుదలను బట్టి వీరిని కంటినా, వీరిని గర్భం ధరించినా, వీరికి పాలిచ్చి పెంచినా, నా రొమ్మును ఎత్తుకొని కానాను దేశానికి వారి తండ్రులకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి, ప్రమాణాన్ని బట్టి నేను తీసుకొని ఎవరిచ్చిన ప్రమాణం వాగ్దానం ఎవరు చేసిరంటే దేవుడు చేసిండు కదా వాగ్దానం. నిన్ను వాడుకుంటున్నా అంతే. నువ్వు మధ్యవర్తివి, ప్రతినిధివి. నువ్వు ఎవరు? ప్రతినిధివి నువ్వు. హల్లెలూయా. మధ్యవర్తులు ఉండరా? ఏదైనా వ్యవహారం చేసేటప్పుడు మధ్యవర్తి ఉంటాడు. ఇప్పుడు సీన్ ఉన్నాడు మన మధ్యలో. ఇప్పుడు మన ఈ కొద్ది కాలంలో తను చేస్తున్న పని మధ్యవర్తి. ఆయన అంటే ఎవరన్నా భూమి కొన్నా, ఇల్లు కొన్నా, ఏదైనా చేయాలన్నా కూడా మధ్యవర్తిగా ఉన్నాడు. ఆయన కాదు, ఇంకెవరైనా మధ్యవర్తిగా ఉంటాం ఏమైనా వ్యవహారం చేయాలనుకుంటే. ఈ వ్యవహారం చేసినప్పుడు మధ్యవర్తిగా ఉన్నప్పుడు ఈ మధ్యవర్తి ఇక్కడ చెప్పాలి, అక్కడ చెప్పాలి. అంతే కదా, ఏకపక్షం ఉండొద్దు. ఇక్కడ చెప్పాలి, అక్కడ. ఈ మధ్యవర్తి ఎవరు? ఇప్పుడు మోషే. ఈ మధ్యవర్తి జనులను బట్టి ప్రార్థిస్తుండు. ఈ జనులకు ఏది కావాలనో ప్రార్థించాలి, అంతే. నువ్వు ఒకటి బాగా ఆలోచన చేసుకోండి. నీకు జ్ఞానం ఉండొచ్చు, తెలివి ఉండొచ్చు, బుద్ధి ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు. మనకు ప్రార్థన పనులు కావచ్చు. నువ్వు ప్రార్థిస్తే అద్భుతాలు జరగవచ్చు, నువ్వు ప్రార్థిస్తే దయ్యాలు కావచ్చు, నువ్వు ప్రార్థిస్తే భూమి తలకిందులు కావచ్చు. ఏలియా ప్రార్థిస్తే ఆకాశం నుంచి వర్షం కురవకుండా ఆగిపోయింది. నువ్వెవరు? మధ్యవర్తి మాత్రమే. హల్లెలూయా. టైం ఏం కాలేదు, 12 అయింది. ఎందుకు చూస్తున్నారన్న? మధ్యవర్తి మాత్రమే నువ్వు. ఇలాగా ఎవరు పాట పాడారు? పరలోకం చేరేదినయ్యా అని. నువ్వు థామస్ పాడవాడు. పరలోకం ఎవరిని బట్టి చేరుతాం మనం? క్రీస్తుని బట్టి పరలోకం. ఆయన ద్వారానే మనకు పరలోకం. మరి మధ్యవర్తిగా తండ్రికి నువ్వు నేను యేసు ప్రభు కలిసి మనము తండ్రికి ఆరాధన చేస్తున్నాం. ఇప్పుడు ఆయన భూమి మీదకి వచ్చే రక్తం కారుస్తేనే తప్ప, ఆయన రక్తంలో నువ్వు కడగబడితేనే తప్ప నీకు పరలోక నిత్య జీవం లేదు. హల్లెలూయా. నువ్వు ఊరిన బట్టి పోతానొచ్చు, రిక్వెస్ట్ ద్వారా పోతావా? లెటర్ ద్వారా. అయ్యో, ఎమ్మెల్యే ఇస్తాడు లెటర్, పోరా. ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, రాష్ట్రపతి, ఎవరిచ్చినా పోవా పరలోకం? మరి ఎవరిని బట్టి? క్రీస్తుని బట్టి. మరి మనం ఎంత అజ్ఞానంలో బ్రతుకుతున్నాం. దినములు చెడ్డవి కనుక, హల్లెలూయా, సమయాన్ని పోనీయక దాన్ని సద్వినియోగం చేసుకుని అజ్ఞానుల కాక జ్ఞానుల వల్ల మీరు నడుచుకునుడి. మరి నడుస్తున్నావా? నా దేవుడు నాకు ఉన్నాడని చెప్పేసి ఇంకింత జ్ఞానం మనకున్నదా అంటే ఉన్నది. కాబట్టి మనము ప్రతినిధులు మాత్రమే భూమిపైన. ఈ మనుషులకు, జనాలకు నువ్వు ప్రతినిధి మాత్రమే. నువ్వు ప్రార్థించాలనుకుంటే ప్రతినిధివి మాత్రమే నువ్వు. మోషే ఎవరు? ఇప్పుడు ప్రతినిధి మాత్రమే, మధ్యవర్తి. దేవుడు పంపించిన వ్యక్తి ఆయన. మరి నేను కంటినా, నేను పాలించి పెంచి తినా, నేను వీరిని కానాను తీసుకోపోవాలా? నువ్వు ఓడా తీసుకోపోవడానికి? హల్లెలూయా. నువ్వు ఓడి తీసుకోపోవడానికి? ఆయన బాహుబలం తక్కువైందా? లేపిండు, 70 మందిని తీసుకొని రమ్మని చెప్పిండు. రా, నీ పక్కన ఉన్న వారిని 70 మందిని తీసుకొని రా, నా బాలం చూపెడతా అని చెప్పిండు దేవుడు. 2 మనుషులు ప్రవచిస్తుంటే యెహోషువ పరిగెత్తుకొని వచ్చి
మోషే నా ప్రభువా వారు ప్రవచిస్తున్నారు, నువ్వు వెళ్ళు ఆపమని చెప్పు. ఒకవేళ వాళ్ళు ప్రవచించడం మొదలు పెడితే పాలెమంతా ప్రవచిస్తారు, అందరు ప్రవక్తలు వేస్తారు, ఏమైతుంది? చిన్న కోపమే కొన అంటూ పెట్టింది అగ్ని. మరి వారు ప్రవచిస్తే అప్పుడే అన్నాడు కదా మోషే, నన్ను బట్టి నీకు రోషము పుట్టినా. మరి నిన్ను బట్టి రోషం పుట్టదా? ఆ మాట నువ్వు పలకక ఎప్పుడు. నన్ను బట్టే నేనే నన్ను బట్టే ఎవరు? దేవుని కంటే ఎక్కువనా? కన్నవా, పెంచినవా, పాలిచ్చి పెంచినవా, కన్నవా, పెద్ద చేసినవా? ఎందుకు నీకు ఆ మాట రగులుతుంది? దేవుని కోపం, రోషపడతాడు కదా దేవుడు. సంతృప్తి కలిగిన భక్తి గొప్ప లాభ సాధనకరము. ఉన్న దాంట్లో తృప్తి పొందాలి మనం, అప్పుడే దేవుడు మనల్ని నడిపిస్తాడు. సామెతలు 21:10 చూడండి ఒక మాట. సామెతలు 21:10. భక్తిహీనుని మనసు 10. భక్తిహీనుని మనసు కీడు చేయగోరును, వాడు తన పొరుగువానినైనను దయతలచాడు. భక్తిహీనునికి ఏముంటుందనంట? కీడు చేయగోరుతుందంట. తన మనసు అంతా కూడా కీడు చేయగోరుతుంది. వాడు తన పొరుగువానికైనా దయ తలచాడు. అదే సామెత 30. కొన్ని మాటలు చూసుకొని ముగించుకుందాం. 30:15 వచ్చింది. జలగకు ఇమ్ము అను కూతుర్లు ఇద్దరు, తృప్తి పడని 3 చాలును అని పలకని 4 జలగ. జలగ ఏమంటది? జలగ అంటే నాకు తెలియదు ఏంటిది మరి. ఆ జలగ అంటే ఎవరికైనా తెలుసా? జలగ అంటే జనిగేనా? అది ఏమంటదంట చూడండి. ఇమ్ము అను తనకి 2 కూతుర్లు ఉంటారంట జలగకు. చాలునని భూమి ఏమంటదనంట, కూతురు 2 కలరు, తృప్తి పడనివి 3 కలవు, చాలు అననివి 4 కలవంట. మరి దీంట్లో అర్థం ఏంటిదంటే, మనిషి జీవితానికి ఎవరన్నా వాడు నేను అలా చూసిన యూట్యూబ్లో, వాడు వచ్చిండు ఇంత కట్ట పట్టుకోండు, పెసలు కట్ట పట్టుకొని వచ్చిండు రోడ్డు మీద వెళ్ళిండు మొత్తం కట్ట మొత్తం రూపాయలు. ఎట్లా ఎగబడరు అని అంటే ఓన్ మీద వాడి మొత్తం ఏరుకుంటారు. హల్లెలూయ, ఏరుకుంటారు. అంటే జలగ అంటుంది, జలకు ఇమ్ము అని 2 కూతుర్లు కలరనంట. తర్వాత తృప్తి పడనివి 3 కలవు, చాలు అని పలకనివి 4. అవి ఏమనగా అంటే ఇమ్ము అంటే, దానికి ఇమ్ము అంటనే ఉంటుంది, అది ఇయ్యమంటనే ఉంటుంది ఎప్పుడు. పాతాళం నువ్వెంత కోరినా కూడా పాతాళము చాలు అంటదా? అనదు. అవి 2 దాని ఒకటి. రెండోది కనని గర్భం ఏమంటదని అంటది? తృప్తి పడనిది కనని గర్భం. నీరు చాలు అని భూమిని అనదు. భూమి అంటదా నీళ్ళు చాలని? ఎప్పుడన్నా విన్నారా? నువ్వు నీళ్ళు ఎన్నైనా పెట్టు భూమికి, నాకు చాలు అనదు. భూమి చాలు అనదు. కాబట్టి భూమి చాలు అని అనదు. అగ్ని చాలును అనే అగ్ని కూడా అనదు. అగ్ని నువ్వు ఒక చిన్న అగ్గిపుల్ల తీసుకుని అడిగి అంటూ పెడితే పోతూనే ఉంటుంది. అది నేను ఇంతవరకు మండినా నేను ఆగుతా అంటదా? నాకు తృప్తి అంటదా? అనదు. నీళ్ళు భూమి అనదు నాకు తృప్తి అని, అగ్ని అనదు, పాతాళము. కాబట్టి అట్టి మనసు మనలో ఉండకూడదు. తృప్తి పొందాలి. హల్లెలూయా. తృప్తితో మనం జీవించాలి. అప్పుడు దేవుడు మనల్ని ఎంతవరకైనా మనల్ని తీసుకుపోవడానికి దేవుడు సిద్ధంగా ఉంటాడు. చూడండి, దినములు చెడ్డవి. 1వ రాజులు 19వ అధ్యాయము 19వ అధ్యాయం 1వ రాజులు 10వ వచనం. అతడు ఇశ్రాయేలు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసి
సైన్యములకు అధిపతియు దేవుడు నాకు యెహోవా కొరకు మహారోషం గలవాడనై నేను ఒక్కడును మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణమును కూడా తీసివేయటకై చూచున్నారని మనవి. దినములు ఏంటివి ఇవి? చెడ్డవి. భూమి అంతా కూడా ఏమైపోయింది? ఇప్పుడు చెడిపోయి ఉన్నది. అప్పుడు ఈ ఈ పాయింట్కి వస్తే భూమి ప్రజలందరూ కూడా విగ్రహారాధన వైపు తిరిగారు. విగ్రహారాధన వైపు తిరిగి అప్పుడు మహారోషం గలవాడైన ఒకడు ఉన్నాడు. ఎవరైనా? ఏలియా. హల్లెలూయా. ఆ రోషం గల ప్రవక్త జనులందరినీ కూడా ఒక దగ్గర పోగు చేసి, ఎందుకు? భూమి అంతా కూడా చెడిపోయి ఉన్నారు. జనులంతా కూడా చెడిపోయినారు. నిజమైన దేవుని మొక్కలేకపోతున్నారు. వారిని మనసుని అంతా కూడా డైవర్ట్ చేస్తున్నారు. ఓవరాల్ ఎవరు? బయలు ప్రవక్తలు. దేవుని ప్రవక్త ఒక్కడే ఉన్నాడు. బయలు ప్రవక్తలు నిజమైన దేవుడు ఈయనే. ఆ డబ్బ కూడా దేవుడే, నీళ్ళ డబ్బ కూడా దేవుడే, ముక్కురి జగ్గు కూడా దేవుడే, దాని పిల్ల, డబ్బకు పిల్ల దేవుడే, పిల్ల ఇవే. చెట్టు దేవుడే, రాయి దేవుడే, కొండ దేవుడే, ఇల్లు దేవుడే, మనిషి దేవుడే, చేప రూపం దేవుడే, మనిషి రూపం దేవుడే, కట్టె దేవుడే, అన్ని దేవుడే అని చెప్పేసి బయలు ప్రవక్తలందరూ కూడా మనుషుల తలంపులన్నీ కూడా చెడగొట్టి పాపములు నడిపిస్తున్నారు. నడిపించినప్పుడు ఏలియా రోషం గలవాడు ఆ రాజు దగ్గరికి వెళ్ళి ఏమని చెప్పిండు? ఇదిగో నీ ఈ జనులు అందరిని కూడా, నీ ప్రవక్తలందరిని కూడా తీసుకొని రా ఒక దగ్గరికి, ఆ పర్వతాన్ని దగ్గరికి పోదామని చెప్పి అక్కడ ఏం చెప్పిండు అంటే, ఏలియా ఎవరి దేవుడైతే నిజంగా అగ్ని కురిపించి దహన బలి దహిస్తాడో ఆయనే నిజమైన దేవుడు అని ఒప్పుకుందామని చెప్పేసి చెప్పిండు. అయితే ఓకే అని చెప్పి, అయితే ఓకే. అప్పటికి దేవుని ప్రవక్తల్ని చంపుకుంటూ వస్తున్నాడు. ఎవరు? యెజబేలు దేవుని ప్రవక్తలందరినీ కూడా చంపేస్తుంది. ఈయన ఒక్కడు మిగిలిండు. ఈయన మిగిలిన తర్వాత ఈయన వారితో ఛాలెంజ్ చేసిండు, ఎవరు నిజమైన దేవుడైతే ఆ దేవుని మొక్కుదామంటే సరే అని. బయలు ప్రవక్తలు మొదటిగా ఒక ఎద్దుని, 2 ఎద్దులను తీసుకొని వచ్చిర్రు. అక్కడ పెట్టి ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు వారు ప్రార్థించినారు, బయలుకు మొక్కిరు, చేసిరు. అన్నీ చేసినా కూడా అగ్ని గురువులే, అక్కడ ఇంకే కార్యములు కూడా జరగలేదు. అయితే అప్పుడు ఏలియా ఏమంటున్నాడు? మీ దేవుడు పండుకున్నాడేమో, లేపండి. ధ్యానం చేస్తున్నాడేమో, లేపండి. కళ్ళు మూసుకొని ఉన్నాడేమో, చూస్తలేడేమో, గుడ్డివాడు, అన్ని ఎగతాళి చేస్తూ ఉంటాడు ఏలియా. ఆఖరికి వాళ్ళని అయిపోయిన తర్వాత కత్తులతో కూడా కోసుకున్నా కూడా ప్రత్యుత్తరము రాలేదు. ఏలియా కూడా ఒక ఎద్దును ఆడబెట్టిండు, కట్టెల మీద పేర్చిండు. ఆ ఎద్దును పేర్చి మునుపటి కంటే 3 అంతలుగా నీళ్లు పారుతున్నాయి ఆ దహన బలి మీదకి. అట్లా నీళ్లు నింపించేసి అప్పుడు ఆకాశం వైపు చేతులు ఎత్తి ప్రార్థన చేస్తున్నాడు. సర్వోన్నతుడైన దేవుడా, ఇది నీ మహిమ కొరకై, నీ ప్రజల నిమిత్తమే నేను ఇలాగూ చేస్తున్నాను, ఇది కేవలం నీ మహిమ కొరకై ప్రార్థిస్తుండగానే అగ్ని వచ్చి ఏమైంది? దహన బలి అర్పించి బూడిద చేసిపోయింది. హల్లెలూయా. అప్పుడు జనులందరూ కూడా ఆ చెడ్డ ప్రవర్తన నుంచి నిజమైన దేవుడు యెహోవా అని చెప్పేసి కేక వేసారు. ఈ కేక వేసుడుతోనే అప్పటిదాకా కూడా ఏం చేసిండు? ధైర్యంతోనే ఉన్నాడు ఏలియా. అగ్ని కురిచింది, దానివల్ల అయిపోయింది, అంతా అయిపోయింది. మంచి నడుం కట్టుకుండు, కత్తి తీసుకొని పోయిండు, వాగు దగ్గరికి తీసుకుపోయాడు. 400 బయలు ప్రవక్తలు అందరిని తీసుకొని పోయి అందరినీ కోసేసిండు, అందరిని నరికేసిండు, చంపేసిండు. అప్పటి వరకు కూడా బాగానే ఉన్నాడు ఏలియా. ఎప్పుడైతే యెజబెల్ నుంచి ఒక మాట వచ్చింది, బిడ్డ రేపటికి ఈ దినానికి ఏ టైంకి అయితే నువ్వు ఈ ప్రవక్తలు నరికి చంపినావో, రేపటికి నేను చంపకపోతే నేను ఎవరినో చూడని చెప్పేసింది యెజబెల్ అనేసింది. అప్పటి వరకు కూడా రోషంతో ఉన్న ఏలియా ఒక్కడిసారి భయం వచ్చేసింది. ఒక్కడిసారి భయం వచ్చేసింది. పరిగెత్తుకొని పోయి దేవుని సన్నిధిలో నిలబడి ఏమంటున్నాడు అని అంటే, అతడు ఇశ్రాయేలు వారిని నిబంధనను త్రోసివేసి ఉన్న నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను కటకము చేత హతము చేసిరి. సైన్యములకు అధిపతి దేవుడు నాకు యెహోవా కొరకు మహారోషం గలవాడనైనా నేను ఒక్కడును మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణమును కూడా తీసివేయటకు చూచున్నారని మనవి
చేసిను. అందుకు ఆయన ఎప్పుడైతే నేను మనిషికి ఒక గర్వం వచ్చిందనుకో దేవుడు ఊపుకునేవాడు కాదు. నేను ఒక్కడనే రోషం గలవాడు నిలవాడు అంటున్నాడు ఇక్కడ ఆయన ఏలియా. అప్పుడు ఏమన్నాడు, అయితే పో పర్వతం కాడికి నేను వచ్చి మాట్లాడతాను నీతోని, అక్కడ కింద రాసి ఉంటుంది. అందుకు ఆయన నీవు పోయి పర్వతం మీద యెహోవా సముఖమందు నిలిచి ఉండుము అని సెలవిచ్చిన. అంతటా యెహోవా ఆ వైపున సంచరింపగా బలమైన పెనుగాలి వచ్చింది, భూకంపం వచ్చింది, ఉరుములు వచ్చినాయి, మెరుపులు వచ్చినాయి. ఎక్కడ ఆయన మాట్లాడలేదు. కానీ అంతా అయిపోయిన తర్వాత నిశ్శబ్దంగా వచ్చి మాట్లాడు. నువ్వు ఒక్కడు ఉన్నావా? నువ్వు ఒక్కడు రోషం గలవాడవా? బయలుకు మొకాళ్ళు వేయని జనులకి ఎంతమంది అనుకున్నావు? ఎంతమంది ఉన్నారు అనుకున్నావు? 7,000 మంది ఉన్నారని చెప్తాడు. హల్లెలూయా. ఇంకా 7,000 మంది ప్రవక్తలు ఉన్నారు. నాకు బయలుకు మొక్కనివి మొకాలు వేయని 7,000 మంది బయలు ప్రవక్తలు ఉన్నారు. నువ్వు ఒక్కడిగానే రోషం గలవాడు. నువ్వు ఎట్లా చెప్తున్నావు? నా దగ్గర మెచ్చుకోలే. 450 మందిని చంపగానే దేవుడే మెచ్చుకోలే. ఆయన ఎప్పుడైతే రోషం గలవాడు నేను ఒక్కడినే ఉన్నాను అన్నాడు, చూసినావా? అప్పుడు కలగ చేసుకున్నాడు దేవుడు. నువ్వెట్లా రోషం గలవాడవు? దేవుడు కదా రోషపడేవాడు. నీకేం అవసరం? మనిషివి, నువ్వు ప్రతినిధివి, మధ్యవర్తివి. ఒకవేళ నువ్వు సహాయం చేయమంటే చేయాలంతే. నీకు దేవుడు చెప్తే చేయి అంతే, చెప్పకపోతే చేయకు. నువ్వు ప్రతినిధివి మాత్రమే. నువ్వు ప్రార్థన చేస్తావు, నువ్వు సహాయం చేస్తావు, ప్రార్థన చేస్తావు, నేను చేసిన అంటావు. అలా దేవుడు రోషపడతాడు. నీ ఎడల రోషపడతాడు. వద్దు, రోషపడతాడు. అయితే ఒక మాట చెప్పి నేను ముగిస్తా. ఒకటి చలి కాచుకుంటూ, చలి బాగా ఉన్నదంట. చలి బాగా ఉన్నది. ఆ చలిలో కూడా తట్టుకొని ఉన్నాడు. ఆ చలి కూడా తట్టుకొని ఉన్నాడు. చలి బాగా ఎంత అంటే లో, అంటే మన 0 పరిస్థితిలో ఉన్నది. అంటే చలి ఎక్కువ ఉన్నది, గడ్డే పరిస్థితి. అయినా కూడా తట్టుకొని ఉన్నాడు. ఆ ప్రాంతం గుండా ఒక ధనవంతుడు వెళ్తున్నాడు. ఆ ప్రాంతం గుండా ఆ చలితో గడ్డ వణుకుతూ ఒక దగ్గర కూర్చొని వణుకుతూ ఉన్నాడంట. జాగ్రత్తగా వినండి. వణుకుతూ ఉన్నప్పుడు ఆ ప్రాంతం గుండా ఒక ధనవంతుడు పోయినప్పుడు, అయ్యా వణుకుతున్నావు కదా, ఇంత వణుకుతున్నావు, మరొక స్వెటర్ వేసుకోవచ్చు కదా. ఒక స్వెటర్ వేసుకుంటే నీకు ఆ చలికి కొద్దిగా తాలుకుంటావు కదా, చలి తగ్గుతుంది. కానీ అంటే, అయ్యా నా దగ్గర డబ్బులు లేవు. ఈ చలిలో తట్టుకునే శక్తి నాకున్నది. ఈ చలిని తట్టుకునే శక్తి నాకున్నది. ఈ చలిలో బ్రతికే అలవాటు నాకున్నది. ఏమున్నది? చలిని తట్టుకునే శక్తి ఉన్నది. ఈ చలిలో బ్రతికే అలవాటు నాకున్నది. అయితే కాదు ఇంత చలి ఉన్నది, చచ్చిపోతావు నువ్వు మనిషివా? ఆగు, నేను వెళ్ళి స్వెటర్ తీసుకొని వస్తాను ఇప్పుడు. నీకు ఏం కాదుగా, నా కాడ డబ్బులు, నేను పోయి స్వెటర్ తీసుకొని వస్తా చెప్పేసి పోయినాడు. ఎప్పుడైతే ఈ చలికి అప్పటిదాకా అలవాటు పడ్డాడు, అందులో ఆ చలి వాతావరణంలో బ్రతికేవాడు మంచిగానే ఉంటున్నాడు. ఎప్పుడైతే మాట ఇచ్చిపోయాడు, చూసినావా, నేను స్వెటర్ తీసుకొని వస్తాను పోయిండు. ఈ స్వెటర్ తీసుకొని వస్తున్నా కానీ ఈ మనసంతా స్వెటర్ మీదకి వెళ్ళిపోయింది. ఆ ధనవంతుడు స్వెటర్ తీసుకొని వస్తాడు. ఇక చలి, నాకు ఇక చలి ఉండదు, నాకు స్వెటర్ వస్తుందని చెప్పేసి ఈ మనసంతా అటు పెట్టుకొని ఈ అలవాటు నుంచి తప్పిపోయాడు మనిషిగా. అప్పటిదాకా దీన్ని తాలుకునేవాడు తాలుకోలేకపోతున్నాడు. చాలా ఎక్కువ విపరీతం అయిపోతుంది. వణుకుతున్నాడు. అప్పటిదాకా మంచి స్ట్రాంగ్గా ఉన్నాడు. వణుకుతున్నాడు. దేనికి? ఆ స్వెటర్ తెస్తాడేమో అని చూసిండు. ఆ ధనవంతుడైన భక్తిపరుడు వెళ్ళిండు. మాట ఇచ్చిండు కదా, తెస్తా. తనకు ఎంతో మంది చుట్టూ, ఆయన ఎమ్మెల్యేనో మరి ఇంకా ఎవరో, ఆయన రాజు ఎవరు, బిజీగా ఉన్నాడు. మర్చిపోయిండు ఇతన్ని. ఎందుకంటే నేను పేదోడు కదా, మర్చిపోయేసరికి వీడు ఎదురు చూసి వణికి కొన ప్రాణంతో ఉన్నాడు. ఇక అంతే, కొన ప్రాణంతో. అప్పుడు గుర్తొచ్చిందండి ఆయనకు. ఆ రాత్రి అయిపోయిందో, ఒక రోజు అయిపోయిందో, ఎప్పుడైందో, అయ్యో నేను ఒక పలానానికి స్వెటర్ ఇస్తానన్నాను కదా, మాట ఇచ్చిన కదా, అయ్యో అని చెప్పి స్వెటర్ తీసుకొని పరిగెత్తుకొని వచ్చేసరికి కొన ప్రాణంతో కొట్టుకుంటున్నాడు. అయ్యా వచ్చినావా? వచ్చి ఇగో స్వెటర్ తెచ్చినాయ్యా. అయ్యా ఏమైందయ్యా? ఏం కాలేదయ్యా,
నువ్వు వచ్చి నాతో మాట్లాడేంత వరకు మంచిగానే ఉన్నా, నేను స్ట్రాంగ్గా ఉన్నా, బతికే అలవాటు నాకున్నది, ఈ చలిలో తట్టుకునే అలవాటు నాకున్నది, ఈ జీవితంలో తట్టుకునే అలవాటు నాకున్నది. కానీ నువ్వు ఎప్పుడైతే సెటర్ తెస్తానన్నావు చూడు, అప్పుడు నాలో బలహీనత వచ్చింది. వచ్చిందయ్యా. నువ్వు ఎప్పుడు ఏ క్షణమో సెటర్ తెస్తావో నేను వేసుకుంటానని చెప్పేసి నాకు ఆ మనసు అంతా నీ వైపు తిరిగింది. నువ్వు రాలేదు, నాకు చలి ఎక్కువైపోయింది, నాలో ప్రాణం వెళ్ళి పోతుందని చచ్చిపోయాడు. ఉచితమైన హామీలను ఓడియమంటుండు. నేను కంటినా, నేను తెచ్చినా, నేను పాలిచ్చి పెంచుతున్నా, నీ భారమంతా నాది, నిన్ను నడిపించే బాధ్యత నాది. ఇయ్యకు. దేవునిది. ఆ ప్రాణానికి బాధ్యులు ఎవరు? ఇప్పుడు చనిపోయిన ప్రాణాన్ని బాధ్యులు ఎవరు? కాబట్టి మనిషి పైన ఆధారపడు, దేవుని పైన ఆధారపడు. హల్లెలూయా. రోషపడ్డాడు కదా దేవుడు, నీ కొరకు రోషపడతాడు. నీ కొరకు దేవుడు దేవుని దగ్గర నీలో ఉన్నంత వరకే తృప్తి పొందు. నువ్వు ఎవరు హామీలు ఇస్తే హామీలకు పరిగెత్తదు. ఎంతవరకు అది ప్రాణం తీస్తుంది. దురాశ, ఆశ వస్తుంది, అప్పటికి ఆశ వస్తుంది. ఎవడు అనగానే ఆశ, దురాశ ప్రాణం తీస్తుంది. అది బతకలేదా? ఇన్ని రోజులు బతికినావా? బతకలేదా? ఇంకా బతకవా? బ్రతుకుతావు. దాన్ని బట్టి, దేవుని వాక్యాన్ని బట్టి నువ్వు కళ్ళు మూసుకొని ప్రాణం చేసుకుందాం. దేవుని వందనాలు చెల్లిద్దాం, కృతజ్ఞతలు చెల్లిద్దాం. దినములు చెడ్డవి,